మొత్తం ఎన్ని రేషన్ సార్ మొత్తం 1117 కార్డులు సార్ మనం మొత్తము 1610 కార్డ్స్ 1100 అప్లికేషన్ మనం డిస్ట్రిబ్యూషన్ చేసాం సార్. ఇంకొక 400 అంటే నార్మల్గా మనం రేషన్ వీడియో కదా ఫస్ట్ ఫోటోలు ఇంకా వీడియో తీయాలి. అందరికి ఏదైతుందో మీరు హౌస్ హౌస్ అంటే ఇంటి నెంబర్లను చూస్తున్నారు. ఒక్కొక్క 2-3 నిన్న కూడా తన ఉండే తెలియలా ఏం ప్రాబ్లం కాదు సఫిషియెంట్గా పెట్టిండు షార్టేజ్ కాదు నిరుపేద వర్గాలకు కల్పించబడేటువంటి సంక్షేమ కార్యక్రమాలు వారి అర్హతకు అనుగుణంగా లబ్ధి వివరాలను స్వీకరించి చేయబడే విధంగా ఏదైతుందో మళ్ళీ ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్మింపజేయబడింది. అంటే వాస్తవంగా గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి పూర్తి స్థాయిలో శాచ్యురేషన్ ప్రాతిపదికన అమలు చేయబడలేకపోవడంతో లబ్ధిదారులు కొంత అసంతృప్తి నిలబడబడింది. ఇవాళ ఈ నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏదైతుందో ఆ విధమైనటువంటి అసంతృప్తికి అవకాశం లేకుండా అర్హత ప్రాతిపదికన లబ్ధిదారులకు అందరికీ శాచ్యురేషన్ కోరుకుని సంపూర్తిగా వారికి అవకాశం కల్పించి చేయబడాలనే భావనతో గ్రామ గ్రామాన ఈ ప్రజాపాలన నిర్వహించేది. ప్రధానంగా ఏదైతుందో ఎన్నికల్లో పేర్కొన్న 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం ఏర్పాటు అమలు చేయబడటం, 48 గంటలు అమలు చేయబడటం అనేది ఇంతవరకు ఇక్కడ ఏ ప్రభుత్వం ఈ విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి ఉంటుందని నేను భావించాను. అంటే 2004లో ఉచిత విద్యుత్ సౌకర్యం 24 గంటల లోపల అమలు చేశారు. 2004లో ఉచిత విద్యుత్తు ఏదైతే రైతాంగాన్ని కల్పించేటువంటి ఒక సౌకర్యం 24 గంటల్లో అమలు చేయబడడం జరిగింది. ఇవాళ ఇది 48 గంటల్లో ఏదైతుందో ఈ ఉచిత బస్సు ఆర్టీసీ సౌకర్యం అమలు చేయబడింది. అట్లాగే ఈ వైద్య సదుపాయానికి సంబంధించి రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షలు పెట్టారు. వీటితో పాటు ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు సిలిండర్, గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, అట్లాగే నిరుపేద వర్గాలకు సంబంధించినటువంటి ఇంటి నిర్మాణ మంజూరీ కార్యక్రమం, నిరుపేద వర్గాలకు సంబంధించిన ఇంటి నిర్మాణ మంజూరీ కార్యక్రమం అంటే మనకి అప్లికేషన్ నమూనా ప్రభుత్వం మనం సరఫరా చేస్తూ నమూనా ప్రభుత్వమే సరఫరా చేస్తూ మన అర్హతకు అనుగుణంగా మనం లబ్ధి పొందటానికి కొరకు ఏదైతుందో ఇందులో భర్తీ చేసి ఈ అప్లికేషన్ కూడా మనకు ప్రభుత్వం అందింపజేస్తుంది. ఈ అప్లికేషన్ కూడా ప్రభుత్వం అందింపజేస్తుంది. విజ్ఞప్తి దరఖాస్తు నమూనా కూడా హౌసింగ్ అనేది ప్రధానం. గత ప్రభుత్వ హయాం లోపల ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దశాబ్ద కాలంలో ఈ హౌసింగ్ కార్యక్రమం అనేది కేవలం ప్రకటనలకే పరిమితమైంది.
ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఏదైతుందో గృహలక్ష్మి అని చెప్పని కేవలం మంజూరు పత్రాలు ఇచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. వీటితో పాటుగా చేయూత, పెన్షన్, ఆర్థిక లబ్ధి ఏదైతుందో ఇలా ఎన్నికల సమయంలో ఏదైతుందో అప్పుడు అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రజల్లో అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేసింది. ఒకవేళ మీరు బీఆర్ఎస్ పోటీ లేకుంటే మీ పెన్షన్ రద్దయిపోతుంది కాంగ్రెస్ పార్టీ వస్తే అనొక విధంగా అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏదైతుందో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము ఎన్నికల్లో చేసిన వాగ్దానమనే కాదు, ఈవెన్ అదర్వైజ్ ఆల్సో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను పరిగణలో తీసుకుంటూ గత ప్రభుత్వం చేతల్లో పెట్టిన 2016 పెన్షన్ ఈ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను పరిగణలో తీసుకుంటే దాన్ని 4000కు పెంచాల్సిన ఆవశ్యకత గుర్తించి వాళ్ళ ఈ అప్లికేషన్ ఏదైతున్నదో అంటే గతంలో లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈవెన్ చేసుకుంటే అభ్యంతరం క్లియర్ మెన్షన్ చేసిన అవసరం లేదని చెప్పారు. ఇది కూడా కొంత అపోహ సృష్టిస్తుంది. గతంలో పెన్షన్ పొందుతున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా అవసరం ఏముంది? అవసరం లేదని ఇందులో పేర్కొన్నారు, క్లియర్ పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు ఏదైతుందో పేర్కొంటారు, తప్పేం లేదు దాంట్లో. పెన్షన్ రద్దు కాదు, వీఆర్ మేకింగ్ ఇట్ 4000 1 monthలో 4000 చేస్తున్నారు. ప్రక్రియ ఇంకొక 20 రోజులు పడుతుంది. బై ది ఎండ్ ఆఫ్ జనవరి మీకు వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఫిబ్రవరిలో ఏదైతుందో సాధ్యమైనంత మేరకు ఈ లబ్ధి ఒనగూర్చాలనే ఒక తలంపుతో ఉన్నది ప్రభుత్వం. మీ ఫిబ్రవరి మాసంలో దీనికి సంబంధించిన ఒక లబ్ధి ఒనగూర్చాలనే తలంపుతోని మేము ముందుకు పోతున్నాం. ఇవాళ దాన్ని గమనంలో తీసుకోవాలి. లేకుంటే కళ్యాణ లక్ష్మి డెఫినెట్లీ మేము కల్పిస్తున్న 1,16,000 రూపాయలకు తోడు ఏదైతుందో ఆడబిడ్డ తుల బంగారం పెట్టాలనేటువంటి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు అని చెప్పారు. డెఫినెట్లీ వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్. మేము 7th డిసెంబర్కి ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డదో, ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి మా ప్రభుత్వం కార్యరూపం ఎప్పుడు వచ్చింది? 7th డిసెంబర్కి వచ్చింది. 7th డిసెంబర్ ఫిబ్రవరి అయితే పెళ్లిళ్ళు అయితే ఎవరు అప్లై చేసుకుంటారో వాళ్ళకి వివాహ ఆర్థిక సహాయం అనేది ఈ 1,00,000 తులతో పాటు తులం బంగారం కూడా సమకూర్చగలుగుతుంది. వీళ్ళ పంపిణీ చేసే చెక్కులు ఏదైతుందో ఈ సంవత్సరం కిందటి పంపిణీ చేస్తుంది. ఇవాళ ఈ 6 మాసాల సంవత్సరం కాలం నిలిపివేసి ఇంతకాలం బడ్జెట్ ఏదైనా కొరతతో ఏదైతే నిలిపివేసి ఇప్పుడు పంపిణీ చేస్తుంది. ఇప్పటి ప్రేయర్ టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందడి ఇవి మేము తప్పకుండా తులం బంగారంతో పాటు మేము అమలు చేస్తామని చెప్పంటున్నాం. విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ఆర్థిక సదుపాయం ఏదైతే 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సదుపాయం కల్పించబడుతుందో దాన్ని కూడా కార్యరూపం అది చేస్తాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ మనకు స్టార్ట్ అయిపోయింది మేలో. ఈ లోపల ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఇంటర్ స్థాయికి వెళ్ళి దాన్ని ఆరంభించాలని చెప్పండి. ఎట్లా చేయాలి ఏంటంటే దాన్ని కూడా కమిటీ వేసి ఎట్లా చేయాలో అది కూడా చేస్తామని చెప్పండి. ఏ కార్యక్రమం అయినా కానీ ముఖ్యంగా నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతం త్రాగునీటి సరఫరాకు సంబంధించి మన జగిత్యాల కానీ రాయకల్ కానీ పీర్పుర ప్రాంతం ఉన్నటువంటి ఒక కాంప్రహెన్సివ్ ప్రొటెక్ట్ వాటర్ సప్లై స్కీమ్ ఉమ్మడి రాష్ట్రంలో మనం నిర్మాణం చేపట్టబడి అమలు చేసినటువంటి ఒక సప్లై వాటర్ సప్లై నీటి సరఫరా ఈ మిషన్ భగీరథ నెపంతోనే దీంతో నిలిపేసి వాస్తవంగా మిషన్ భగీరథ అనేది మనకు కొంతమేరకు నీరు అందింపజేస్తున్నా కానీ త్రాగుకు యోగ్యంగా ఉండలేదు. ఐ డోంట్ సే పూర్తిగా నీళ్ళు వస్తున్నామని చెప్పినా, కొంతమేర నీరు వస్తున్నా కానీ త్రాగటానికి యోగ్యంగా ఉండలేవు. ఉండకపోవడం కారణం ఏంటంటే క్లోరినేషన్ ప్రభావం 0 అవుతుంది. ఇట్స్ ఎ డిఫెక్టివ్ ప్రోగ్రామ్. మిషన్ భగీరథ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఎ డిఫెక్టివ్ ప్రోగ్రామ్. మిషన్ భగీరథ పర్పస్ ఏంటి? శుద్ధి చేసినట్టుగా త్రాగునీటి అందింపచేయాలి. శుద్ధి చేసే త్రాగునీరు అంటే వాటి క్లోరినేషన్ ప్యూరిఫికేషన్ కావాలి. ఈ క్లోరినేషన్ ప్యూరిఫికేషన్ ఒకసారి చేస్తే అది ప్రవాహం 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ అంటే ఎక్కువ ఉండదు. ఇట్స్ టెక్నికల్ ఐఎమ్ సేయింగ్. ఇది నేను నా వాచ కాదు. ఇది నీకు డబ్బాలో ప్లాంట్ ఉంది, నీకు జగిత్యాలకు వచ్చేప్పుడు 0 అయిపోతాయి.
అక్కడికి వెళ్ళి జగిత్యాల గండి పురాతన నీరు వస్తుందనుకో ఆ నీళ్ళు వస్తాయి అంతే, క్లోరినేషన్ జీరో అవుతుంది. కాబట్టి ఏం చేస్తున్నారు పాపం ఈ పేద వర్గాలు అందరూ డబ్బా నీళ్ళు తాగుతారు, కొనుక్కొని తాగుతున్నారు అందరు. ఈ నీళ్ళు వస్తే వాడుకుంటున్నారు, ఇతరత్ర తాగునీటి మినా ఇతరత్ర వాడుకుంటున్నారు, తాగటానికి వినియోగిస్తలే. ఇప్పుడు మాకు ఒక్కసారి కాన్ఫరెన్స్ ప్రొటెక్ట్ వాటర్ సప్లైస్ గతంలో నిర్వహించినాయి, అవి మరి రెస్టోర్ అయినట్టయితే దక్కింది తాగొచ్చు, అవి తాగిండు గతంలో అవి తాగొచ్చు డైరెక్ట్, అది ప్యూరిఫైడ్ అన్నట్టు. అది మీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి నేను సీఎం గారు పాజిటివ్ రెస్పాండ్ అయిపోయి ఇప్పుడు ఈఎన్సీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ విజిట్ జగిత్యాలే కొంచెం మొదటి వారంలో జగిత్యాలకు ఈఎన్సీ ఆర్డబ్ల్యూఎస్ ఏదైతుందో ఈ 3 CPW స్కీమ్స్ సమీక్షించి మనం పునరుద్ధరింపు చేయడానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలి కూడా పరిశీలించబోతుందో. రాబోయే వేసవిలో ఏదైతుందో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా రక్షిత మంచినీరు, శుద్ధి చేయబడ్డ నీరు ఏదైతుందో గ్రామ భగీరథకు సంబంధం లేకుండా, భగీరథ అనేది ఏదైతే మనకు పొందది కాకపోతే అది చేయడం ఇది పేర్కొంది. ఈ లబ్ధిదారు అందరూ కూడా ఇది ఏదైతుందో ఇది ఒక రాజకీయపరమైనటువంటి కార్యక్రమం కాదు, ఇలా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇది రాజకీయాలకు ఖచ్చితంగా కార్యక్రమం నిర్వహిస్తుంది. అర్హత ప్రాతిపదికన మరి ఏ లబ్ధికి అవకాశం ఉంటే అర్హత ఉంటే వాళ్ళు ఎవరైనా కానీ ఆ లబ్ధి పొందటం వారి హక్కుగా భావించాలి, ఆ లబ్ధి పొందడం వారి హక్కుగా భావించాలని చెప్పండి. ఇది 6th వరకు ఏది ఇచ్చింది వాళ్ళ సపోజ్ పులాస వాళ్ళు డేట్ ఇచ్చింది, బట్ ఇక్కడ కౌంటర్ రేపు కూడా కంటిన్యూ. ఇలా పులాస పెద్ద గ్రామం 16 కౌంటర్లు పెట్టి ఇచ్చింది, ఇలా 1600 రేషన్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 16 కౌంటర్లు పెట్టి, బట్ అయినా కానీ వీళ్ళు కొంచెం పనులు పోయి అందరు రాకపోవచ్చు. ఇప్పుడు గతంలో ఏదైతుందో సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఒకటే నాడు చేశారు. ఆ దినం ఏదైతే అందరూ అసలు ఇవాళ ఓకి మేము పేరు ఎక్కించుకోకుండా మనం అసలు ఉన్నట్ట లేనట్ట మా పేరు తీసిన తర్వాత భయానికి తీసే పిల్లలు కూడా వచ్చింది లేదు. ఈ వారం రోజులే కాకుండా కూడా ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. లబ్ధిదారులు ఎవరే కానీ వారి అర్హతకు అనుగుణంగా వారు ఎప్పుడైందో మిస్ అయినా కానీ అప్లై చేసుకోవాలి, దీన్ని వినియోగించుకోవాలి. ఇది వినియోగించుకోవడం వారి హక్కుగా భావించాలని చెప్పండి.